ఈరోజు మార్నింగ్ ఉప్మా చేశాను టిఫిన్ కింద. అయితే మా వాళ్ళు ఏమన్నారంటే ఉప్మానా అన్నారు. ఇలా చూసి నేను సరేలే అడ్జస్ట్ అవుతాను, అట్టు పిండి ఉంటే అట్టు కాంబినేషన్లో తింటా అన్నారు. సరే దోశ పిండి ఎప్పుడు రెడీగా ఉంటుందని ఉప్మాలో కాంబినేషన్ 2 దోశలు వేసాను. ఇంకొకటి వచ్చి ఎలాగ అట్టేసుకోక చట్నీ చేస్తావా అన్నాడు. కోపం వస్తుంది కదండి. ఇవాళ ఏదో టిఫిన్ తప్పించుకుందాం కదా ఉప్మా చేసి ఒకటి దోశ అడిగాడు, ఇంకొకటేమో వచ్చేది, ఇంకొకటి వచ్చేమో ఉల్లిపాయ జల్లవా అంట. ఇలానే ఉంటాయి. సరే అయిపోయింది టిఫిన్ పని ఎట్లా కొట్లా కానిచ్చేసాము. వంట చేశాను. బీరకాయలు కోసి కూర చేస్తుంటే బీరకాయ పచ్చడి చెప్పేవా అన్నారు. అది ముందు చెప్పాలి కదా, ముందే కూర అయిపోయాక చెప్తారేంటి అన్నారు. సరేలే ఆ పొట్టుతో పచ్చడి చేయి అన్నారు. సరే అని ఒప్పుకుని తిరిగా. ఇంకొకళ్ళు వచ్చి పచ్చడి చేస్తున్నారుగా, అందులో కాకరకాయలు ఉన్నాయి, పచ్చడిలో ఫ్రై నంచుకుంటే బాగుంటుంది, కాకరకాయ ఫ్రై చేయాలి కదా అన్నారు. అసలు అప్పటికే అయిపోయింది నా వంట. ఇంట్లో ప్రతి ఇంట్లోనూ ఇంతే అనుకుంటా, మనం చేసింది కాకుండా వేరే జరుగుతారు. దాంట్లో ఏం కిక్ ఉంటుందో వాళ్ళకి కిక్కేమో, కానీ మనకి ఇక్కడ అయిపోతుంది పని కదా. సరే నేను ఏం చేశానో చివరికి చూద్దామా వంటలని వచ్చేసాను. ఇదిగోండి చివరికి బీరకాయ కూర చేశాను, క్యాప్సికమ్ టమాటా పచ్చడి చేశాను. యాజ్ యూజువల్గా రసం అలానే పెడతా కదా. చివరికి మా వాళ్ళు ఉప్మాని తిన్నారు అట్టు వదిలేసి. తినే ముందు ఇన్ని ఎక్స్ప్రెషన్స్ పెడతారు, తినటం అయిపోయాక సైలెంట్ అయిపోతారు. ఇంతే.